ఒకరి పుట్టినరోజు ఎవరు చేయాలి? ఉదాహరణకు నా పుట్టినరోజు ఎవరు చేయాలి? నా పుట్టినరోజు నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు చేయాలి. లేదా నేను జరుపుకోవాలి. లేదా నన్ను ప్రేమించేటువంటి, నన్ను అభిమానించేటువంటి వారు నా పుట్టినరోజు జరుపుకోవాలి. కదా! అదే రీతిగా బైబిల్‌లో యేసు ప్రభు యొక్క పుట్టినరోజును మనము ఎక్కడన్నా ఎవరైనా జరుపుకున్నట్టుగా మనం చూడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులైనటువంటి యోసేపు గాని, మరియమ్మ గాని యేసు ప్రభు యొక్క పుట్టినరోజును చేయడం మనం చూస్తామా? చూడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పుట్టినరోజును జరుపుకున్నట్టుగా మనం బైబిల్‌లో చూస్తామా? చూడం. ప్రభువు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకొని, ప్రభు కొరకు తమ ప్రాణాలు గూడా అర్పించుకున్నటువంటి అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఎక్కడైనా జరిపినట్టు మనం చూస్తామా? చూడం. మరి మరియమ్మ, యోసేపులు ఆయన పుట్టినరోజును జరపలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినరోజును జరుపుకోలేదు. అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజును జరపలేదు. మరి ఎవరూ జరపనటువంటి, బైబిల్‌లో లేనటువంటి యేసు ప్రభు యొక్క పుట్టినరోజుని ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? యేసు ప్రభు యొక్క పుట్టినరోజు అనేది బైబిల్‌లో లేదు. యేసు ప్రభుని పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా బైబిల్‌లో లేదు. మరి ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? మరియమ్మ, యోసేపుల కంటే యేసు ప్రభుని ఎక్కువను ప్రేమించిన వారమా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపోస్తలుల కంటే ఎక్కువగా మనం ప్రేమించిన వారమా? అంతకంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? వాళ్ళకంటే గొప్పవాళ్ళమయ్యి మనం ఈరోజు పుట్టినరోజు చేస్తున్నామా? చెప్పండి, అంత భక్తి మనలో ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్‌లో అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చారు. అపోస్తలులు అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చారు. మరి అనేకమైన విషయాలు బైబిల్‌లో ఉన్నాయి. అవేవి చేయకుండా, అవేవి పాటించకుండా యేసు ప్రభు యొక్క పుట్టినరోజు చేయడానికి మాత్రం ఎంతో ఉత్సాహం, ఎంతో సంతోషం ఎందుకొస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ వచ్చారు? అపోస్తలులు ఏం చెప్తూ వచ్చారు? మారుమనసు పొందమన్నారు. పాపక్షమాపణ పొందమన్నారు. బాప్తిసం పొందమన్నారు. అదే రీతిగా పాపం చేయకుండా జీవించమన్నారు. పరిశుద్ధంగా జీవించమన్నారు. ఇతరులకు సువార్త చేయమన్నారు. సహోదరులను ప్రేమించమన్నారు. బేదలకు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, విధవరాండ్రకు సహాయము చేస్తూ రమ్మని చెప్తూ వచ్చారు. మరి ఈరోజు ఇవన్నీ చేస్తున్నామా? ఇవన్నీ బైబిల్‌లో ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తున్నామా? బైబిల్‌లో ఉన్నవి మాత్రం మనం చేయడం లేదు గానీ, బైబిల్‌లో లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టినరోజును మాత్రం ఎంతో ఘనంగా చేస్తున్నాం. యేసు ప్రభువారు ఎంతో ప్రాముఖ్యంగా చెప్పిన, అపోస్తలులు ఎంతో ప్రాముఖ్యంగా చెప్పిన ఏ మాటను మనం చేయడం లేదు గానీ, ఆయన పుట్టినరోజును మాత్రం ఘనంగా చేస్తున్నాం. ఎందుకు? ఆయన చెప్పింది చేయకుండా, ఆయన చెప్పినట్టుగా నడవకుండా, ఆయన పుట్టినరోజును చేస్తే ఆయన సంతోషిస్తాడా? బైబిల్‌లో ఉన్నవి చేస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. బైబిల్‌లో లేనివి చేస్తే మనం పరలోకానికి వెళ్ళం. బైబిల్‌లో యేసు ప్రభు చెప్పిన మాటలు, అపోస్తలులు చెప్పిన మాటలు, అవి జ్ఞాపకం పెట్టుకొని ఆ రీతిగా జీవిస్తే పరలోకానికి వెళ్తాం. అవి చేయకుండా క్రిస్టమస్‌లు చేస్తూ, హంగామా చేస్తూ మనం పరలోకానికి వెళ్ళం. ప్రభు అందుని బట్టి సంతోషించడు. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. ఆ కుమారుడి కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. కష్టపడుతూ వచ్చాడు. ఆ కుమారుడిని ప్రయోజకుడిని చేశాడు. ప్రయోజకుడైన తర్వాత కుమారుడు తండ్రితో మాట్లాడడం మానేశాడు. తండ్రి బాగోగులు చూడడం మానేశాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తండ్రి ఏమి చెప్పినా కూడా విననటువంటి స్థితికి వచ్చాడు. ఇటువంటి కుమారుడు తండ్రి యొక్క పుట్టినరోజుని ఘనంగా చేస్తే, లక్షలు ఖర్చు పెట్టి చేస్తే తండ్రి ఆనందిస్తాడా? ఆ పుట్టినరోజు కూడా తండ్రితో సమయం గడపకుండా, తండ్రికి నచ్చినట్టుగా ఉండకుండా, తండ్రి బాగోగులు తెలుసుకోకుండా, తండ్రి మాట వినకుండా, తన స్నేహితులతో, తన బంధువులతో తింటూ, తాగుతూ తిరిగితే తండ్రి ఆనందిస్తాడా? ఖచ్చితంగా ఆనందించడు. మరి ఈరోజు క్రిస్టమస్ సెలబ్రేట్ చేస్తున్న మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా? మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభువుకి ఆనందం లేదు. బైబిల్‌లో క్రిస్టమస్ ఎక్కడా లేదు. అయినా ఈరోజు మనం ఘనంగా చేస్తున్నాం. బైబిల్‌లో యేసుప్రభు అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అవేవి కూడా మనము చెయ్యం. యేసుప్రభు చెప్పింది ఏది చేయకుండా ఈరోజు మనం ఘనంగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటే యేసుప్రభు ఆనందిస్తాడా? ఆయన ఆనందించడు. ఈరోజు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎలా ఆరంభమవుతున్నాయి? క్రిస్టమస్ ఇంకా నెల రోజులు ఉంది అనగానే ఓ పెద్ద నక్షత్రాన్ని పెడతారు. ఎవరు పెట్టమన్నారు ఆ నక్షత్రం? యేసుప్రభు పెట్టమని చెప్పాడా? అపోస్తలులు పెట్టమని చెప్పారా? ఎందుకు పెడుతున్నారు ఆ నక్షత్రం? దానివల్ల ఉపయోగం ఏంటిది? ఆ రోజు యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు ఆ నక్షత్రం ఎవరు?
ఎవరు? లోకానికి వెలుగుగా నియమించింది ఎవరిని? నిన్ను, నన్ను. మనలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా ఉంచాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది నిన్ను నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, క్రీస్తులో మార్చబడిన నూతన స్వభావాన్ని చూసి, క్రీస్తులో బాగుపడిన మన జీవితాన్ని చూసి, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని వెలుగుగా పెట్టాడు. నీ కుటుంబంలోనో నీ వీధిలోనో మొట్టమొదటిగా ఏర్పరచుకుంది నిన్ను చూసి యేసు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు వెలగడం మానేసి నీ వెలుగుని ఆర్పుకొని నువ్వు స్టార్ పెడితే ఏం ఉపయోగం? స్టార్ సువార్త చెబుతుందా? స్టార్ పెడితే ఏం ఉపయోగం? స్టారు దేనికి సింబలో మీకు తెలుసా? రొంఫా అనేటువంటి దేవత బైబిల్లో ఉంది. ఆ దేవత యొక్క చిహ్నమే స్టార్. ఈరోజు స్టార్ పెడుతున్నాం. దాని అర్థం ఏంటిది అంటే దేవతా చిహ్నాన్ని పెడుతున్నాం. క్రీస్తు లేడు. ఈరోజు సెమీ క్రిస్మస్ అని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం కనపడుతున్నాయి ఆ కార్యక్రమాలలో? ఎవరు కనిపిస్తున్నారు? పెద్ద నక్షత్రం కనపడుతుంది, పెద్ద చెట్టు కనపడుతుంది, క్రిస్మస్ తాత కనపడుతున్నాడు, క్యాండిల్స్ కనపడుతున్నాయి, కేకులు కనపడుతున్నాయి తప్ప క్రీస్తు కనపడడం లేదు. క్రీస్తుకు చోటు లేదు. నేడు క్రిస్మస్ సంబరాలలో, సెమీ క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటు లేదు. సువార్తకు చోటు లేదు. లోక సంబంధమైన డాన్సులకు, లోక సంబంధమైన పాటలకు, లోక సంబంధమైన నాటకాలకు, అదే రీతిగా కేక్ కటింగులకు, సన్మానాలకు ఈరోజు క్రిస్మస్ సంబరాలు వేదికలుగా మారాయి. ప్రభు సంతోషించడు, ప్రభు ఆనందించడు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఏమన్నా వాక్యం చెబుతారా? క్రిస్మస్ మీటింగుల్లో వాక్యానికి సమయం ఎంత ఇస్తారు? ఎంతసేపు వాక్యం చెబుతారు? ఓ పెద్ద స్పీకర్ని పిలుస్తారు, లేదంటే సేవకుడే వస్తాడు. ఎంతసేపు వాక్యం చెబుతాడు? 10 నిమిషాలు చెబుతాడు, 15 నిమిషాలు చెబుతాడు, 20 నిమిషాలు చెబుతాడు. 20 నిమిషాలు చెప్పి ఏం చెబుతాడు తర్వాత? వాక్యానికి ముందేం చెబుతాడు? వాక్యం తర్వాత ఏం చెబుతాడు? చెప్పండి. ఇప్పటికి మనకు సమయము చాలా అయ్యింది. మనకి ఇంకా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాబట్టి నేను త్వరగా ముగించేస్తాను అని అంటాడు. ఎందుకు ఆలస్యమైంది? నువ్వు పిండి వంటలు చేసుకొని మందిరానికి రావడం ఆలస్యమైంది. ఇప్పుడు నీ ధ్యాస అంతా కూడా జరగబోయేటువంటి డాన్సుల మీద, జరగబోయేటువంటి నాటికల మీద, జరగబోయేటువంటి కేకుల మీద, సన్మానాల మీద ఉంది తప్ప వాక్యం మీద లేదు. అందుకే 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చెబుతున్నాడు. ఆ వాక్యంలో ఏమన్నా క్రీస్తుని గురించి చెబుతాడా? చెప్పడు. లోకానికి మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెబుతాడు. ఏంటి ఆ శుభవర్తమానం? చెప్పడు. అదే రీతిగా జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించారని చెబుతాడు. ఆరాధన చేయరు. యేసుప్రభుకి బంగారము, సాంబ్రాణి, బోలమును సమర్పించారని చెబుతారు. మీరు కూడా సమర్పించుకోండి అని చెబుతారు. అదే కదా మనం చూస్తున్నాం ఈరోజు వాక్యాలలో. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభుని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పడం లేదు. పోనీ దాన్ని ఆధారంగా చేసుకొని ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తారా? అవి కూడా చేయరు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు చెబుతాడు 2 గుంపుల గురించి. ఎడం పక్క ఒక గుంపు ఉంటుంది, కుడి పక్క ఒక గుంపు ఉంటుంది. ఎడం పక్క గుంపుని చూసి ఏమంటాడు? నేను దప్పిక కొన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను బాగులేకున్నాను, మీరు నన్ను చూడడానికి రాలేదు. శపించబడిన వారలారా అంటాడు. ఇటుపక్క ఉన్న కుడిపక్క ఉన్న గుంపును చూసి ఆశీర్వదించబడిన వారలారా అంటాడు. ఎందుకు? వాళ్ళు యేసు ప్రభువు దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు. యేసు ప్రభువు ఆకలిగా ఉంటే ఆహారాన్ని పెట్టారు. యేసు ప్రభువు బట్టలు లేకుండా ఉంటే వస్త్రాలు ఇచ్చారు. యేసు ప్రభువుకు బాగలేకపోతే చూడడానికి వెళ్ళారు. మరి చెప్పండి, ఏ గుంపులో ఉన్నాం ఈరోజు? ఈ క్రిస్మస్ను ఆధారంగా చేసుకొని ఏవన్నా కార్యక్రమాలు మనం చేస్తున్నామా? ఏ కార్యక్రమం మనం చేయడం లేదు. ఏ కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రభు సంతోషించడం లేదు. చూడండి, క్రీస్తు లేని క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. ఈరోజు క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆఫీసుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో జరుపుకుంటారు. ఏ రీతిగా జరుపుకుంటారో తెలుసా? కేకు తెచ్చుకుంటారు, ఒక స్టార్ పెట్టుకుంటారు, ఒక చెట్టుని పెట్టుకుంటారు, కేకులు కోసుకుంటారు, తర్వాత తింటారు, తాగుతారు. ఇదే క్రిస్మస్. ఈరోజు జరుపుకుంటున్న క్రిస్మస్ ఇదే. క్రీస్తు లేడు. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ట్రీ, క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది స్టార్, క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది శాంటా, క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది కేక్, క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్యారల్స్. క్రిస్మస్ అనగానే క్రీస్తు గుర్తుకు రాడు. ఎవరు కూడా క్రీస్తు పట్టించుకోరు.
ఎక్కడుంది ప్రభువుకు సంతోషం? ఎక్కడుంది ప్రభువుకు ఆనందం? ఎంత దారుణమైన పరిస్థితి గదా! ఈ క్రిస్టమస్‌ను ఆధారంగా చేసుకొని సేవకులు చేసేటువంటి పనులు చూడలేం. సేవకులు చేసేటువంటి పనులు తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంటది. ఏం చేస్తారో తెలుసా? అన్ని జనుల దగ్గరికెళ్ళి డబ్బులు వసూలు చేస్తారు. రాజకీయ నాయకుల దగ్గరికెళ్ళి డబ్బులు వసూలు చేస్తారు. చేతులు చాచి అడుక్కుంటారు. మా పండగొస్తుంది సహాయం చేయండి. మా పండగొస్తుంది మీ తరపున ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళు డబ్బులిస్తే తీసుకొస్తారు. వాళ్ళు బట్టలిస్తే తీసుకొనొస్తారు. వాళ్ళు ఇంకేమైనా వస్తువులిస్తే తీసుకొనొస్తారు. చూడండి, ప్రభువు చేయమన్నాడా? ఆ డబ్బు తీసుకొచ్చి ప్రభువు చేయమన్నాడా? ఆ వస్తువులు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఇవ్వమన్నాడా? రాజకీయ నాయకులు కాడ ఆ డబ్బు ఎలా వస్తుంది? రాజకీయ నాయకులు అవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ప్రభు కొరకు ఇస్తున్నారా? స్వార్థంతో ఇస్తున్నారా? స్వార్థంతోనే కదా ఇస్తున్నారు. ఈరోజు ఇస్తే రేపు వాళ్ళు ఓట్లేస్తారన్న స్వార్థంతో వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు? అతనేమైనా కష్టపడి సంపాదించాడా? అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి సంపాదించిన డబ్బు. ఆ డబ్బు తీసుకొచ్చి ఈరోజు సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. ఆ డబ్బు తీసుకొచ్చి ఈరోజు క్రిస్టమస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇచ్చిన కానుకలు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క వికృతమైన పనులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. జాగ్రత్త పడితే మనం మంచిది. భయపడితే దేవునికి మంచిది. దేవుడు చెప్పినవి చేస్తే మంచిది. దేవుడు చెప్పనివి, బైబిల్లో లేనివి చేస్తే మనం దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేం. క్రమం ఏంటిదో బైబిల్లో ఉంది. దాన్ని చేస్తే పరలోకానికి వెళ్తాం. అక్రమముగా మనం నడుచుకుంటే ఒకానొక దినాన ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు ఏం చెబుతాడో తెలుసా ఆయన? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. ఆ పరిస్థితి నీకు నాకు రాకూడదనే ప్రభు నేడు మాట్లాడుతున్నాడు. క్రిస్టమస్ జరుపుకోకండి. క్రిస్మస్ చేయకండి. అది బైబిల్లో లేదు. స్టార్లు పెట్టకండి, చెట్లు పెట్టకండి, క్యారల్స్ చేయకండి, శాంటాని ఎంకరేజ్ చేయకండి. దానికి బదులు అనేకులకు సువార్త చెప్పండి. అనేకులకు మాదిరిగా జీవించండి. అనేకులు నిన్ను బట్టి క్రీస్తు దగ్గరికి రావడానికి ప్రయాసపడండి, కష్టపడండి. బేదలకు, గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్లకు, విధవరాళ్లకు సహాయం చేయండి. సహోదరులను ప్రేమించండి. ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు క్రిస్టమస్ క్యారల్స్ చేస్తే దేవుడు సంతోషించడు. ఎందుకు ఈ రీతిగా చెబుతున్నాను అని అంటే, ఈరోజు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతాయి. ఉదాహరణకి షాపింగ్ మాల్స్లో, అదే రీతిగా కార్పొరేట్ ఆఫీసుల్లో, ఇతర కార్యాలయాలలో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక స్టార్ని పెడుతున్నారు, ఒక చెట్టును పెడుతున్నారు, కేక్ కోస్తున్నారు, శాంటా అవతారాలు ఎత్తుతున్నారు, ఈ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు తప్ప క్రీస్తు లేడు. క్రీస్తు సర్వలోక సృష్టికర్త మనందరి పాపముల నిమిత్తమై తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి, మనందరి పాపముల నిమిత్తమై చచ్చిపోవడానికి ఈ లోకానికి దేవాతి దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యము ప్రజలకు తెలియడం లేదు. ప్రజలకు అర్థం కాలేదు. ప్రజలకు వెళ్ళలేదు. మనందరి పాపముల నిమిత్తమై దేవాతి దేవుడు తగ్గించుకొని లోకానికి వచ్చాడు అనే విషయం అయితే ప్రపంచం తెలుసుకోలేకపోయింది. కానీ చెట్టుని పెట్టడం, నక్షత్రాన్ని పెట్టడం, అదే రీతిగా కేకులు గొయ్యడం, క్యాండిల్స్ పెట్టడం, అదే రీతిగా శాంటాలు పెట్టడం, ఇవి మాత్రం ప్రపంచం నేర్చుకుంది. ఈ రీతిగా క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. క్రీస్తు లేకుండానే క్రిస్టమస్ సెలబ్రేషన్ చేస్తుంది. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈరోజు నిజమైన సువార్త వెళ్లకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ బయటికి వెళ్ళినాయి. దీనికి కారణం ఎవరు? క్రైస్తవులు కాదా? దేవుని బిడ్డలు కాదా? దేవుని సేవకులు కాదా? ఎవరు ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితికి కారణం? దేవుని బిడ్డలే, దేవుని సేవకులే. వారే దీనికి ఉత్తరవాదులు. ఎందుకనంటే ఈ కార్యక్రమాలన్నీ సంఘంలోనికి తీసుకొచ్చింది వాళ్ళే. ఇవి క్రిస్టియానిటీకి సంబంధం లేకపోయినా, ఇవి అసలు అపోస్తులు చేయకపోయినా, ఇవి అసలు చరిత్రలో లేకపోయినా తీసుకొచ్చి సంఘంలో పెట్టి జరిపించింది వాళ్ళే. కాబట్టి ఇవి చేస్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలా. దీనిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దీనిని బట్టి దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ రోజు నువ్వు ఏ సమాధానం చెబుతావో నిర్ణయించుకో. యేసుప్రభు అడుగుతాడు, అయ్యా నా కొరకు ఏం చేసావు? ప్రభువా నీకోసం నేను పెద్ద స్టార్కి నేను స్పాన్సర్ చేశాను ప్రభువా. ప్రభువా నీకోసం నేను చెట్టును తీసుకొచ్చాను ప్రభువా. నీకోసం నేను మందిరాన్ని బాగా అలంకరించాను ప్రభువా అని చెబితే యేసుప్రభు వినడు.
ఇవన్నీ నేను చేయమన్నానా? ఇవన్నీ నేను చేయమన్నానా అని అడుగుతాడు ప్రభు. ఇవన్నీ నేను చేయమనకుండా ఎవరు చేయమన్నారు నిన్ను? చేయమనకుండా ఎందుకు చేశావు? ఎవరికైనా సువార్త చెప్పావా? ఎవరికైనా ప్రభువు గురించి చెప్పావా? ప్రభు గురించి మాట్లాడావా? ఎవరికైనా సహాయం చేశావా? ఎవరికైనా మాదిరిగా జీవించావా? పాపాన్ని అసహించుకున్నావా? లోకాన్ని తృణీకరించుకున్నావా? నా కొరకు ఏం చేశావు? ఇవి అడుగుతాడు ప్రభు. మరి ఆయన అడిగినప్పుడు ఏం సమాధానం చెబుతారు? జాగ్రత్త పడండి, నేటికైనా జాగ్రత్త పడండి, నేడైనా మారు మనసు పొందండి, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పరిస్థితి నుంచి బయటికి రండి. లేదు అంటే మాత్రం యేసు ప్రభు విడిచిపెట్టడు, యేసు ప్రభు వదిలిపెట్టడు. ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి? ఏం జరిగింది? ఏం జరిగింది నీ జీవితంలో? యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడు? ఏం చేశాడు యేసు ప్రభు నీకు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు మారు మనసు రక్షణ లేదు. మనం క్రిస్మస్ చేసుకొని ఏం ఉపయోగం? క్రిస్మస్ పాటలు పాడి ఏం ఉపయోగం? క్యారల్స్ చేసి ఏం ఉపయోగం? డాన్సులు వేసి ఏం ఉపయోగం? దేనికోసం? నువ్వు ఇంకా పాపములోనే జీవిస్తున్నవాడు. యేసు ప్రభు ఏ మాట కూడా నువ్వు చేసిన వాడవు కావు. యేసు ప్రభుకి ఏ మాటకి లోబడిన వ్యక్తివి కావు. గడిచిన సంవత్సరం అంతా నువ్వు మారు మనసు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు అనేకమైన విషయాలు నీకు చెప్పాడు. వేటిలో ఉన్నావు? సమాధాన పడ్డావా? గర్వాన్ని తగ్గించుకున్నావా? సహోదరుని ప్రేమించావా? మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏం చేసి మరి నీకు నువ్వు ప్రభు యొక్క పుట్టుక నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావు? ఏం చేసావు? ఏమీ చేయలే. మన జీవితంలో చెప్పుకోవడానికి చేయడానికి ఏమీ లేదు. మళ్ళీ క్రిస్మస్ అంటే డాన్సులు వేస్తాం. చూడండి, ఈరోజు మనం ప్రభు పేరిట అన్నీ చేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రభు పేరిట చేస్తున్నాం. క్రిస్మస్ని ప్రభు పేరిట చేస్తున్నాం. నక్షత్రాన్ని ప్రభు పేరిట పెడుతున్నాం. అది వేరే దేవత చిహ్నం, రంపా దేవత చిహ్నం. ప్రభు పేరిట ఒక చెట్టు పెడుతున్నాం, అది ఆషేరు దేవత యొక్క చిహ్నం. ప్రభు పేరిట కేకులు కోస్తున్నాం. ఆ రీతిగా కేకులు కోసింది, కేకులు సమర్పించింది ఆకాశరానికి. ఈ రీతిగా మనం ప్రభు పేరిట అన్నీ చేస్తున్నాం. ప్రభువు ప్రతీదీ చూస్తున్నాడు. జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరమైనది దేవుని వాక్యంలో. ప్రభు అన్నీ గమనిస్తున్నాడు. క్రిస్మస్ పేరిట నువ్వు చేసే ప్రతీదీ గమనిస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టడు. జాగ్రత్త పడుము. ఇప్పటికైనా జాగ్రత్త పడు, మార్చుకో. ప్రభు చెప్పినట్టుగా జీవించు. ప్రభు చెప్పని వాటికి ప్రాధాన్యత ఇవ్వకు నీ జీవితంలో. క్రిస్మస్ ట్రీ పెట్టకపోతే దేవుడు నిన్నేమండు? క్రిస్మస్ వెలుగు ఆ బల్బు ఏమిటది, ఆ స్టార్ పెట్టకపోతే దేవుడు ఏమండు? కేక్ వేయకపోతే ఏమండు? క్యారల్స్ చేయకపోతే ఏమండు? సువార్త చెప్పకపోతే అడుగుతాడు. పరిశుద్ధంగా జీవించకపోతే అడుగుతాడు. సమాధాన పడకపోతే అడుగుతాడు. ద్వేషం ఉంటే అడుగుతాడు. ఇవి అడుగుతాడు ప్రభు. వీటి గురించి ప్రయాసపడు, వీటి గురించి జీవించు. అపోస్తలులు చేయలే, మరియమ్మ చేయలే, యేసు ప్రభు చేయలే. వీరందరికంటే కూడా మనం గొప్ప వాళ్ళమా? వీరందరికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళమా? వీరందరికంటే మనకు ఎక్కువ తెలుసా? ఏం తెలుసు మనకి? ఏమీ తెలియదు. కాబట్టి ప్రియులారా, ఈ వీడియో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వీడియో ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడదాం. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి మనము బయటికి వద్దాం. ఇదే స్థితిలో మనం కొనసాగితే ప్రభువు విడిచిపెట్టడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. ప్రభువే మనకు తెలియదు, ప్రభు ఎవరో మనకు తెలియదు. ప్రభువుని ఇంకా అర్థం చేసుకోలేదు, ప్రభువుకు తగినట్లుగా జీవించడం లేదు, ప్రభువుకు లోబడుతున్నది లేదు. ఇవేవి చేయకుండా క్రిస్మస్ క్యారల్స్ చేసుకుంటూ పోతే మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఏం చేస్తారైనా క్రిస్మస్ సెలబ్రేషన్స్ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు. వాక్యం వినడానికి ఓపిక ఉంటుందా? ఉండదు. వాక్యం వినలేం. ఎందుకు వెళ్తాం? నాటకాలు చూడాలి, అదే రీతిగా చేసేటువంటి డ్యాన్సులు చూడాలి, పర్ఫార్మెన్సెస్ చూడాలి, కేక్ కటింగ్లు చేయాలి, అవి చూడడానికి వెళ్తాం. ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటిది అని అంటే, క్రిస్మస్ వచ్చిందంటే చాలు మందిరాన్ని ఎంతో సుందరంగా అలంకరిస్తారు. మందిరానికి రకరకాలైనటువంటి లైట్లు వేస్తారు, పెయింట్లు కొడతారు, దాన్ని ఎంతో సుందరంగా అలంకరిస్తారు. నిజమైన మందిరం ఏది? దేవుడు నివాస స్థలముగా ఏర్పరచుకున్న నిజమైన మందిరం ఏది?
నీ దేహమే కదా దేవుని ఆలయం. నీ దేహమే కదా దేవుని నివాస స్థలం. దాన్ని శుద్ధి చేసుకున్నావా? దాన్ని బాగు చేసుకున్నావా? అది ప్రభువు నివసించడానికి యోగ్యమైనదిగా ఉందా? ఈ లోక సంబంధమైన చెత్తా చెదారాలు అన్ని హృదయంలో పెట్టుకొని మందిరాన్ని క్లీన్ చేసుకొని మందిరాన్ని వెలుగులతో నింపితే ఏం ఉపయోగం? నీ హృదయంలోనికి వెలుగు రాలేదు, మందిరం మీదకి వస్తే ఏం ఉపయోగం? నీ హృదయంలోనికి వెలుగు రాలేదు, నీ ఇంటి మీదకి వెలుగు వస్తే ఏం ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. ఇటువంటి బైబిల్లో లేనివేవి కూడా చేయకండి. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన రీతిగా, అపోస్తులు చెప్పిన రీతిగా ప్రభు మనల్ని చేయమన్నవి చేద్దాం. ప్రభు మనల్ని అడిగినవి చేద్దాం. ప్రభు మన నుంచి ఆశించేవి చేద్దాం, సంతోషించేవి చేద్దాం, ఆయన మహింపరిచేవి చేద్దాం, ఇతరులకు మేలుకరమైనవి చేద్దాం. ఇటువంటి సంబరాలు, ఆడంబరాలు, అది కూడా లోక సంబంధమైనవన్నీ తీసుకొని వచ్చి క్రీస్తు పేరట చేస్తే దేవుడు విడిచిపెట్టడు. క్రీస్తు లేని క్రిస్టమస్లుగా ఈరోజు పరిస్థితి తయారైంది. క్రీస్తు లేని క్రిస్టమస్లను ఈరోజు ప్రజలంతా జరుపుకుంటున్నారు. క్రీస్తుకు చోటు లేదు. కాబట్టి మారు మనసు పొందండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి రండి. ఈ భయంకరమైన ఆచారాల నుంచి, ఈ యొక్క పద్ధతుల నుంచి బయటికి రండి. దేవుణ్ణి నిజముగా సత్యముతో ప్రేమించండి, వెంబడించండి, ఆయన్ని ఘనపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.